షేప్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసే ముందు మనము ఇలా చెక్ చేసుకోవాలి. కిందన లైనింగ్, పైన మెయిన్ పీసు 2 హుక్స్ పెట్టి, కాజా పట్టీ వైపు టక్ ఇచ్చినయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పీస్ అనేది తీసుకొని లైనింగ్ వైపు, మెయిన్ క్లాత్ వైపు పెట్టుకొని మిడిల్‌లో ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుండాలి. ఈ డాట్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదే చివరి వరకు 1/2 ఇంచ్ ఖర్చుంది కదా! అలా కుట్టేసుకొని టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నామంటే లోడింగ్ పద్ధతిలో మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ క్రాస్ అనేది స్కేల్ పెట్టుకున్నారంటే ఇలా కరెక్ట్‌గా వస్తుంది. అలానే ఫ్రంట్ వైపు కూడా హుక్స్ పట్టీ వైపు కూడా ఇలా చిన్న పీస్ అనేది క్రాస్‌గా వస్తుంది. ఇలా స్కేల్ పెట్టి తీసుకోండి. ఇప్పుడు 2 కూడా ఈక్వల్‌గా వచ్చినాయా లేదా చూసుకొని మనము షేప్ బెల్ట్ ఎంత లెంత్ కావాలో అంత మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని ఇలా చివర చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసి కుట్టుకోవడం వల్ల మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈక్వల్‌గా వస్తుంది. ఇప్పుడు 2 కూడా ఇలాగా లోపలికనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నామంటే చూసారా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోయింది.